అమ్మవారికి జన్మ నక్షత్రం మూల నక్షత్రాలను పురస్కరించుకుంటూ అశేష భక్త జనాభాగి ఈ యొక్క చండీ హోమంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పాల్గొంది. ఎందుకు పాల్గొందంటే మార్గశిర ప్రారంభంతో మార్గాన్ని చూపించమని అమ్మవారిని కోటకై మహాలక్ష్మి సరోజస్థిత మార్గశిర మాసంలో మార్గశిర మహాలక్ష్మి చండీ హోమాన్ని చేసుకోవడం చేత ఈ యొక్క మార్గశిర మాసంలో చేసేటువంటి సమస్త వ్రతాల యొక్క ఫలితం కూడా ఈ రోజు వాళ్ళకందరికీ వచ్చేసింది. మార్గశిర మాసం లక్ష్యవారము శుక్రవారం చేసేటువంటి ఫలితం అంతా అక్కడ వచ్చింది. ఈ యొక్క మార్గశిర మాసంలో చేసేటువంటి యొక్క చండీ హోమం చేత విద్యార్థులకి విద్య మార్గము సుఖమవుతుంది. అదే ఉద్యోగస్తులకి వారి యొక్క అనుకున్నటువంటి ఉద్యోగం మార్గము సుగమమవుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి మహాలక్ష్మి అనుగ్రహం చేత వ్యాపారం
భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ శ్రీ పైడితల అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఈ యొక్క చండీ హోమం తదనంతరం 15వ తారీఖు వల్ల మార్గశిర మాసంలోనే అలా చండీ హోమం వరంగూడు చిన్నగుడిలో కూడా ప్రారంభం చేస్తారు. భక్తులు ఈ యొక్క అవకాశాలను వినియోగించుకుంటూ ఈ యొక్క మార్గశిర మాసంలో మనం కోరిన కోరికలని మహాలక్ష్మి అమ్మవారు తీరుస్తారు కాబట్టి భక్తులందరూ తప్పకుండా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటాం. జై పైడిబాబ, జై జై పైడిబాబ. ఈ యొక్క దేవలోకాన్ని మళ్ళా ఆక్రమణ చేసి పరాక్రమం అంటే వాళ్ళు గెలిచారు. గెలవడం అంటే ఎప్పుడైనా ఇప్పుడు మామూలుగా రాజకీయ విషయంలో వస్తే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి గెలిచారనుకోండి, వాళ్ళ పదవి ఉన్నట్టే కదా వారి అవసరంగా ఉండదు. అలాగే రాక్షసులు ఎప్పుడైతే దేవతను గెలుస్తారో ఈ యొక్క భూమండలాన్ని కానీ ఎక్కడ ఈ సంస్థ ఈ అంతరిక్షంలో ఎక్కడైనప్పటికీ కూడా వారికి ఇంకా శక్తి ఉండదు. మానవ మాత్రలాగే అయిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే రాక్షసులు ఎప్పుడైతే వాళ్ళు అపజయపాలు పోతారు, అలా దేవలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేట. భూలోకంలో సాధారణ మానవులే సంచరిస్తున్నారు. ఇదే కాలమహాలని లోకాలను దర్శనం చేస్తూ దేవతలను ఎక్కడ కాక భూలోకానికి వచ్చేట. భూలోకానికి వచ్చి ఈ యొక్క దేవతలు ఎక్కడున్నారంటే కేదార్నాథ్ ప్రాంతంలో ఉన్నటువంటి మానస సరోవరం ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి శివుడిని అర్చన చేస్తూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్నారంట. అక్కడ కూడా అక్కడ నారద మహారాజు వచ్చి చెప్పారు. ఎప్పుడు చెప్పాల్సి వచ్చింది మనకి అమ్మవారు ఇంట్లో బుద్ధి రూపేణ సంస్థిత భక్తి రూపేణ సంస్థ అని 2 వాక్యాలు. అంటే అందరూ తెలివిగా ఉంటారా ఉంటారు. కొంతమంది మధ్యపరులు ఉంటారు, నివర్తించుకుంటే బయట వస్తారు. అయితే ఎందుకు ఉదాహరణ చెప్పాల్సి వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళకి ప్రమాణం కలిగింది దాన్నే భక్తి రూపేణ సంస్థిత అంటారు. అయితే అప్పుడు నారద మహారాజు సలహా ఇచ్చట, ఏమయ్య పేరు స్వీకరణ చేసి నా యొక్క ఉదాహరణగా నటుగా ధరిస్తే మీ కష్టాలు తీరుస్తారని చెప్పింది కదా, మర్చిపోయారా అని అప్పుడు ప్రారంభం చేశారు. అంటే ప్రతిరోజు కూడా మానస సరోవరంలో రాత్రి ముహూర్తంలో దేవతలందరూ కూడా స్నానమాచరించి పరమేశ్వరుణ్ణి అర్చన చేయడానికి వెళ్తారట. ఏంటి దానికి ఆధారం అంటే మహాన్యాసంలో చెప్తాడు. దేవత శివ సంకల్పమస్తు దేవతా సత్రమోదంతి. మీ అందరూ వెళ్ళి రాత్రి కాలంలో మామూలుగా అక్కడ స్నానమాచరించి బ్రహ్మ పుష్పాలను తీసుకుని వెళ్ళి శివుడు అర్చన చేస్తూ ఉంటారు. నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత ప్రాప్తి రూపేణ శక్తి రూపేణ సంస్థిత ఛాయా రూపేణ సంస్థిత. అలాగా అంటే విష్ణువు కూడా వాయువు పొగ వస్తారు. వాళ్ళంతా ధూమ్రం అంటే పొగ, ధూమ్రం అంటే పొగ. ఆ పొగ వాడి పేరు. వాడు ఎక్కడ పొగ వస్తూ వచ్చి ఈ దేవతలు ఎక్కడ కూడా సత్యంగా చేస్తే ఇప్పుడు ఇక్కడ మా రాణి గారు ఉన్నారు, ఆవిడతో యుద్ధం చేయి, బాగా ఆవిడతో యుద్ధం చేసి మమ్మల్ని కావస్తే నేను ఎక్కడ మంది వెళ్ళిపోతాము, యుద్ధం చేయడానికి సిద్ధంగా అంటే ఒక్క గీత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిద్రాపాలకుడు కొంచెం తపస్సు చేసుకుంటూ కదా ఆ యొక్క ధ్యానంగా అమ్మవారిని చూసిన పరీక్షణం అంత సౌందర్యాన్ని ఈ జగత్తులో ఎవ్వరూ చూసుకుంటారు. అంత సౌందర్యాన్ని చూసిన పరీక్షణం అతను ఎందుకు వచ్చారో మర్చిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మహిషాసులంత గొప్పటి వాడు ఇంకొక లేడు, మీరు మా రాజును వివాహం చేసుకుంటే గనక ఈ దేవతల యొక్క లోకాన్ని వారికి ఇచ్చేస్తాను అన్నట్ట. అమ్మవారు నమ్మిందట. అది అక్కడ కలవచ్చురా, అయితే నా విషయాన్ని నేను ప్రతిజ్ఞ చేసుకున్నా. మరి ఆ ప్రతిజ్ఞని రాజు చెప్తూ ఉండట. ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే యోమా జయతి సంగ్రామి, ఎవరైతే యుద్ధంలో ఓడిస్తారో యోమే దర్పం నిర్వహది, ఎవరైతే నా గర్వాన్ని అరుస్తారో యోమే ప్రతి బలంలోనే, ఎవరైతే నాకన్నా ఈ యొక్క లోకంలో బలవంతుడైన వాడు ఉన్నాడో వాడే నా భర్తగా నేను ప్రతిజ్ఞ చేశాను. మరి నీ
ప్రార్థైతే అమ్మవారు ఏ విధంగా సంహారం చేస్తుంది? సింహవాహనం మీద కూర్చుని ఉంటామా. సింహవాహనం కూర్చుంటే ఒక 100 కిలోమీటర్ పాస్లో నిప్పులో ఒక సింహం ఇంటి పరిగెడితే ఆ యొక్క అడవి ఎంత త్వరగా దహనం అవుతుందో వచ్చేటువంటి రాక్షసులు ఆ విధంగా దహనం అవడాన్ని చూసేటువంటి ఆ గుడ్డరోజులు వెంటనే మహిషాసురుడికి వెళ్ళి నువ్వు పనికిరండు రాడు అతను కాదు, ఆవిడ మహాశక్తి, నా వల్ల కాదు, నువ్వేరా అంటే అప్పుడు వస్తాడు మన మహిషాసురుడు. కాలకేయులు పిలుస్తాడు. రాక్షస రాజ్యంలోనే కాలకేయులు అంటే అతి భయంకరుడు, ఘోరమైన వాడు. కాలకేయ సభాసురా యుద్ధాయ సజ్జా దివ్యాంతో ఆజ్ఞయా పరితామమా అని మహిషాసురుడు వాళ్ళకి ఆజ్ఞ వేస్తాడు. దాంట్లో వస్తే కోటి కోటి సహస్రైస్తు రథానా భక్తినాత్మక అయానాంతే యుద్ధే తత్రాపురం మహిషాసుర అంటే ఎన్ని కోటి కోటి పర్వతాలు కోటి సహా రథాలు అటువంటి మనుషులందరూ కూడా సంహారం అయిపోతున్నారు. అలా అవుతుండగా అమ్మవారు రక్తబీజుడు అనే రాక్షసులోని ఈ యొక్క 8వ అధ్యాయంలో ఈ యొక్క గుమ్మడి పంటని మనం అలాగే ఒక చెరుకు మొక్కని వేసిన అధ్యాయంలో రక్తబీజుడిని సంహారం చేసినట్ట. చేతులు పిప్పి చేస్తాం కదా గుమ్మడికాయ, ఈ రక్తబీజుని పిప్పి చేసింది అనమాట. ఆ రక్తబీజుని పిప్పి చేసి ఆ యొక్క రక్తాన్ని స్వీకరణ చేసి లోకహితార్థం చేసిందట. ఏ విధంగా చేసింది రక్తబీజుడు అంటే వాడు రక్తం కింద చిందిస్తే వాడు కన్నా గొప్ప శక్తివంతమైనటువంటి శరీరంలో వీడు ప్రవేశిస్తాడు. అంత దారుణమైనటువంటి వరం వాడు. అమ్మ ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు ఏం చేసినట్టే మిగతా కౌమారి శక్తి అంటే కౌమారి దేవత, అలాగే వైష్ణవి చక్రభక్తస్య వైష్ణవీదేవి చక్రాన్ని అలాగే అందరూ కూడా యుద్ధంతో చేస్తున్నాడు. అయినప్పటికీ రక్తబీజం సంహారం కష్టమైతే ఈ యొక్క పార్వతీదేవి అమ్మవారిని సౌక్షీదేవి చెప్పినగా విస్తీర్ణం వదనం తోడు అని చెప్పినగా. వదనం అంటే నోరు, తన యొక్క నోరుని ఆకాశమంత రాలిన జాతి అలా చేయాలంటే ఏం కావాలి? ఆడి అవతారాన్ని అంటే అవతల రాక్షసుడికి సమానమైనటువంటి రాక్షస తత్వాన్ని ఆవిడ పొందాలి. అందుచేత అక్కడ ఉన్నటువంటి రాక్షసుల ధరని దండగా చేసుకుని వేసుకుని ఆవిడ భయంకరమైనటువంటి రూపంతో ఆవిడ రాక్షసులకి వెళ్తేనే సంపాదన. అలాగా ఆ యొక్క రక్తాన్ని ఆవిడ స్వీకరణ చేసి రక్తబీజుడు సంహారం చేసిన వాళ్ళు 7వ అధ్యాయంలో ఆవిడ అర్థం చేసిన. అలాగే శంభుడు, ధూమ్రాక్షుడు, ధూమ్రుడు, మహిషాసురుడు ఈ యొక్క మహిషాసుర సంహారం చేసిన తర్వాత కాళ్ళని కిందగా పెట్టి వాటిని తొక్కి త్రిశూలంతో సంహారం చేసినటువంటి దేవత చాలా ఉగ్రంగా ఉంటే ఈ యొక్క 11వ అధ్యాయంలో దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయమని దీంట్లో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే వాక్యాలు 20 మంత్రముల్ని అమ్మవారికి దేవతలందరూ కూడా స్మరణ చేస్తే అమ్మవారు శాంతస్వరూపిణిగా మారి దేవతలకి వరాన్ని ప్రసాదం చేసింది. 12వ అధ్యాయంలో బాలాత్రిదేవిగా చేస్తూనే మా మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ యొక్క బాలారిష్టదోషములు, వివాహము, సంతానము, ఉద్యోగము, ఆరోగ్యము ఇవన్నింటినీ కూడా ప్రసాదిస్తాము అని చెప్పింది. ఎలా ప్రసాదిస్తుంది? మనం ఏం చేయకూడదు, ఏది మన దగ్గర రాదు. మనం ఒక ఊరు వెళ్ళాలన్నా బస్సు ఎక్కే వెళ్ళాలి తప్ప మనకి అక్కడికి వచ్చేది. అందుచేత మనం భగవంతుడి దగ్గర నుంచి మనం ఏదైనా పొందాలన్నా, ఏదైనా మనకు ఉన్నటువంటి పోవాలన్నా భగవంతుడి దగ్గర మనం రావాలి, హోమాన్ని తలపెట్టుకోవాలి. అలా చేసినప్పుడు తప్పకుండా నేను విలువనే ఉన్నా అని చెప్పి ఒక శ్లోకం చెప్పింది. కామాశ్రదారా అభిమన్నారా కామాశ్రదా శాస్త్రయుత ప్రయాణి కానీ ఇవే నీకు ఏం చేయుంటే అది చేసేస్తారు. అంటే అమ్మ చెప్పిందట అలా చేసినట్టయితే కనుక నేను నీ ఉంటాను, నీ ఎటువంటి సమస్య లేకుండా నేను వెనకాలని చూసుకుంటాను, నన్ను ఆశ్రయిస్తే చెప్పింది కదా. అంతేత ఆ విధంగా ఆ రాజసంహారం చేసినటువంటి అమ్మ 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం పరిస్థితుల్లో 13వ అధ్యాయంలో మొదట మనం చెప్పుకున్నటువంటి రాజు వైశ్యుడు ఇద్దరిని కూడా ఆ యొక్క మహర్షి ఆ యొక్క అడవిలోనే వాళ్ళ చేత చట్నీ హోమాన్ని చేయించి వారి రాజ్యాన్ని ఇతని కార్యాకర్తలు ఎక్కడ ఉన్నారో అని వెతుక్కుంటూ వచ్చి వెళ్ళారు. అంచేత చాలా విశేషమైనటువంటి ఈ హోమాన్ని మనం చేస్తున్నామంటే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంది అన్నలో ఎటువంటి అతిశయోక్తి గారి భక్తులు ఇప్పుడు ఈ యొక్క 10వ అధ్యాయాన్ని అమ్మవారికి మనం పారాయణ చేసుకుని అమ్మవారికి బాతులంగా అంటే తప్పనిమ్మకాయని
ఇది చాలా విశేషమైనది. అంటే సర్వగ్రహ దోషములు నరదృష్టి అన్నింటినీ కూడా మనం గోత్రనామాలు చెప్పిన వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఇలా స్వీకరించి దేవుడు అనుగ్రహిస్తుంది. మా కొంచెం అనుకుంటారు అలా అలా ఉండండి बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः